హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్ వన్లో కేసును డిసెంబర్ 22కి వాయిదా వేయడం జరిగింది. గ్రూప్ వన్ కేసు గురించి వీడియో తీయడం అయితే జరిగింది. ఈరోజు వాదనలు బాధితుల తరపున సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆర్డర్ని నిలిపివేయదల చేయడం వల్ల అందరూ ఉద్యోగాల్లో చేరారు, హోదాలు అనుభవిస్తున్నారు. బాధితులుగా మిగిలిపోయారని చెప్పి పిటిషనర్ తరపున న్యాయవాది చెప్పడం, రెస్పాండెంట్ తరపున న్యాయవాది చెప్పడం. ఆ తర్వాత జడ్జ్ కోర్టు మీకు మళ్ళీ గుర్తు చేస్తుంది, ఇప్పుడు జరిగిన నియామకాలు తాత్కాలికమే, మేము ఆర్డర్లో వివరంగా చెప్పడం జరిగింది అని సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ తీర్పు వెలువరించిన తర్వాత దానికి లోబడి ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ అనేది ఉండాలని చెప్పి కోర్టు ఆల్రెడీ డివిజన్ బెంచ్లో తీర్పునైతే ఇంటర్మ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో చాలామంది వాదనలు వినాల్సి వస్తుందని చెప్పి హానరబుల్ చీఫ్ జస్టిస్ అలానే మిగతా డివిజన్ బెంచ్ కాబట్టి ఇంకో జడ్జి కూడా అనడం జరిగింది. ఈ గ్రూప్ ఆఫ్ చాలామంది వాదనలు వినాల్సి వస్తుంది కాబట్టి 2-3 రోజులు ఈ గ్రూప్ వన్ కేసుకి ప్రత్యేకంగా కేటాయిస్తామని వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితుల తరపున 22 తర్వాత ఎటువంటి వాయిదాకి అవకాశం ఇవ్వకుండా మరియు ఇంకా ఎటువంటి సబ్మిషన్స్కి పర్మిషన్ ఇవ్వకుండా చూడండి అని వాళ్ళు కోరడం కూడా జరిగింది. అలాగే జడ్జి ఎటువంటి రిటర్న్స్ సబ్మిట్ని మేము అంగీకరించడం జరగదని మరియు 22కి ఎటువంటి వాదనలు అంగీకరించడం జరగదు అని ప్రభుత్వం తరపున ఏజీ హాజరయ్యారు, ఆయన కూడా అంగీకరించారు. సో డిసెంబర్ 22 రోజున వాదనలు ప్రారంభమవుతుంది. దీనికోసం జడ్జి 2-3 రోజులు కేటాయిస్తారని చెప్పారని మనకు వచ్చిన సమాచారం అది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి మళ్ళీ 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి ఇది 2015లో జరిగిన రిక్రూట్మెంట్ ఆల్రెడీ 15లో జరిగిన వాళ్ళు ఆల్రెడీ వివిధ హోదాల్లో ప్రమోషన్స్ పొంది లేకపోతే ఇంక్రిమెంట్స్ పొంది వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. మరి దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు 25 అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మరి జడ్జిమెంట్ రావడం మరి చాలా సర్వీస్ మ్యాటర్లో మరి ఫాస్ట్ ఎంక్వైరీ ఎంత అవసరమో అనేది ఈరోజు జడ్జిమెంట్లో కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో జడ్జిమెంట్స్ కూడా జరిగినాయి. డౌన్ మెరిట్ లిస్ట్ జడ్జిమెంట్స్ కూడా చాలా లేట్గా అవుతున్నాయి. సర్వీస్ మ్యాటర్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి నిరుద్యోగుల ఫోరం నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా జరిగింది. అలాగే 2015లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలపై హెచ్సి కీలక తీర్పునిచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ను రద్దు చేసినట్టు ప్రకటించి 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్కు గురైనట్టు పిటిషనర్ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈ సెలక్షన్ లిస్ట్ని రద్దు చేస్తూ హానరబుల్ హైకోర్టు మరి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని ఇవాళ తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. టీజీపీఎస్సీ హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను కూడా మరి ఉల్లంఘిస్తుందని చెప్పి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం కూడా చెప్పడం మరి చాలా బాధాకరం. హానరబుల్ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని కూడా సరిగా టీజీపీఎస్సీ ఫాలో కాకపోవడం, మరి దానికి కారణాలు ఏంటో మరి వాళ్ళకే వదిలేస్తున్నాం. అలాగే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మరి ఉల్లంఘించి మరి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న టీజీపీఎస్సీ ఒక రకంగా చెప్పాలంటే ఓఎంఆర్ షీట్లు రివాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఇది ఒక శుభసూచకం మీ అందరికీ గ్రూప్ 2లో. కాకపోతే 10 సంవత్సరాలు లేట్ అయితే అయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే మనము ఫేస్ అయితే అయినాం ఆల్రెడీ చాలా మనకి తెలుసు. అలాగే మనం నిన్న లైవ్లో పెట్టిన వీడియో
కొంచెం అందరికీ ఇన్ఫర్మేషన్ టీఎస్ గురుకులం నుంచి అయితే మేము ఇవ్వడం జరిగింది. టీఎస్ గురుకులాల్లో మరి ప్రెజెంట్ ఏం నడుస్తుంది, అసలు ఏం నడుస్తుందనేది తెలుసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో, దానివల్ల మేమైతే పెట్టడం అయితే జరిగింది. కానీ దా దాని ముఖ్య ఉద్దేశ్యం వచ్చేసి నిరుద్యోగ మిత్రులకు సాయం చేద్దామనే కానీ, ఎలాంటి చెడు ఉద్దేశ్యం దాంట్లో లేదు. కానీ కొంతమంది దాన్ని కాపీ కొట్టుకొని కొంతమంది నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది దాన్ని కాపీ కొట్టుకోవడం, కొంతమంది దాన్ని గ్రూపుల్లో షేర్ చేయడం ఆ మెసేజ్‌ని. అది షేర్ చేయడం వల్ల అది ఎక్కడి నుంచొచ్చింది, ఏంటి అనే క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేరు. అది ఎక్కడి నుంచొచ్చింది, ఏంటి క్లారిఫికేషన్ అన్నీ నేను ఇవ్వగలను. మా అన్‌ఎంప్లాయ్స్ ఫోరం ఛానల్‌లో 110% నిరుద్యోగులకి ఫ్రెండ్లీ న్యూస్ మాత్రమే. పైగా ఎలాంటి రాజకీయ నేతలకి, ఎలాంటి రాజకీయాలకి చోటు లేదు అని ఇటీవల చాలా సార్లు డిక్లరేషన్ ఇచ్చాను. ఈసారి కూడా ఇస్తున్నాను. అలాగే మేమిచ్చిన ఇన్ఫర్మేషనే 100% కరెక్ట్. మా ఛానల్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్‌గా గ్యాదర్ చేసుకొని, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మరి మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి, దయచేసి ఈ ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి కొంతమంది కాపీ కొట్టడం, గురుకుల పిటిషనర్స్ గ్రూప్‌లో గూడా మరి ఈ మెసేజ్‌ని టైప్ చేసి పెట్టడం. ఈ గ్రూప్ 2 సారీ అండి. తెలంగాణ గురుకుల గ్రూప్‌లో మరి నేను నిన్న చెప్పిన వీడియోని యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు దాన్ని టైప్ చేసి పెట్టడం, దాన్ని వైరల్ చేయాలని చూడడం. మరి ఇవన్నీ మరి అన్‌ప్లస్ ఫోరం వీడియో షేర్ చేస్తే అయిపోతుంది దానికి బదులు. మరి ఇవన్నీ టైప్ చేస్తే మరి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు టైప్ చేయడం. మరి ఇవన్నీ చూస్తుంటే మరి ఏదో తప్పుదారి పట్టిస్తున్నాడనే విధంగా అనిపిస్తుంది కాబట్టి, ఈ యొక్క ఇద్దరు ముగ్గురు కొంతమంది కూడా యూట్యూబ్ ఛానల్‌లో మరి సేమ్ నేను చెప్పిన మ్యాటర్‌నే రకరకాలుగా మా వివరించడం జరిగింది. అది నేను కూడా చూశాను. సో, ఇలాంటివన్నీ ఆధారపడొద్దని, ఇలాంటి వాటి మీద నమ్మొద్దని, అలాగే మా అన్‌ప్లస్ ఫోరం ఛానల్ ప్యూర్‌గా 100% ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చి మరి ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా చెక్ చేసుకొని మరి మీకు ఇవ్వాలనే ఆశతో మేము ఉన్నాం కాబట్టి, మీకు నిరుద్యోగులకి ఉద్యోగం దొరకాలనే స్వార్థం మాకుంది. అంతేగాని నిరుద్యోగులకు న్యాయం జరగాలనే స్వార్థం మాకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గానీ, లేకపోతే రాబోయే ప్రభుత్వం ఒకవేళ ముందొచ్చే ప్రభుత్వం గానీ, నిరుద్యోగులకు ఇచ్చే వాగ్దానాలు మరి నెరవేర్చాలని ఆశిస్తూ, మరి గవర్నమెంట్ లిస్ట్ కేసులు గానీ, ఇవన్నీ గూడా తొందరగా క్లియర్ అయ్యి నిరుద్యోగ మిత్రులందరికీ ఉద్యోగాలు రావాలని ఆశిస్తూ, మరి ఇక్కడితో నేను ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.